ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై పెట్టిన 307 కేసును వెంటనే ఎత్తివేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్య డిమాండ్ చేశారు. పోలీసులు జరిగిన సంఘటనపై విచారించకుండా ఏకంగా 307 నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యలు చేయించినా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. చట్టాన్ని కాపాడాల్సినటువంటి మొదటి పౌరులు మీరండి, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి వాళ్ళు మీరండి. అంటే మీ ఉద్దేశంలో ధూళిపాల నరేంద్ర గారి మీద, అచ్చెన్నాయుడు గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కేసులు పెడితే మీరు హీరోలు అవుతారా? ప్రజలు చేదరించుకుంటారు. ధూళిపాల నరేంద్ర గారి మీద పెట్టినటువంటి కేసు విషయంలో జిల్లా ప్రజలు చేదరించుకుంటారు. ఏంటి, రాము అనేవాడు అక్కడ ఏదో డబ్బులు రావాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అకౌంటెంట్ తో మాట్లాడాలి, లేదా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడాలి. అక్కడ రౌడీజం చేస్తే కుదరదు కదా. నిజంగా చెప్పమనండి, అక్కడ రౌడీజం నువ్వు చేసావు, అక్కడ ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ పద్ధతి కాదయ్యా, నువ్వు వెళ్ళాల్సినటువంటి పద్ధతిలో ఒక అర్జీ ఇచ్చి వెళ్ళని చెప్పి చెప్పారు. నువ్వు అర్జీ ఇవ్వు, లేదా ఇంకో పద్ధతిలో వెళ్ళు. నువ్వు అక్కడ దౌర్జన్యం చేశారు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు పద్ధతి కాదని పంపించారు. నువ్వు కేసు కట్టావు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీద. ఆ కేసులో ఆ రోజు ఆ సంఘటనలో నేను ఇప్పుడు చెప్పే చాలా సంఘటనలు, ఈ సంఘటనలన్నిటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏది గోపిరెడ్డి ఉన్నాడు, గంజాయి అమ్మిస్తా ఉన్నాడు. నేను నిరూపిస్తా, ఎవడన్నా వస్తాడా దమ్ముంటే. ప్రతి ఇంట్లో గంజాయి, ప్రతి కొట్లో గంజాయి అమ్ముతా ఉన్నాడు గోపిరెడ్డి. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణ మొత్తం తెలంగాణ మందు తన సొంత డిశ్చార్జింగ్ ద్వారా గోవా నుంచి మందు తీసుకొని అమ్ముతా ఉన్నాడు. ఎవడన్నా వస్తాడా? రండి, నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. బాధితులు చెప్పారు అంబేద్కర్ మీద. ఇలాంటి కేసులు కట్టకుండా, సాక్ష్యాలు ఉన్నటువంటి వాటి మీద, ప్రజలకు అర్థమైనటువంటి వాటి మీద కేసులు కట్టకుండా, తెలుగుదేశం పార్టీ మీద, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి పెద్ద వీరత్వం, సూరత్వం అనుకుంటే